శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి అక్కడ గూగుల్ లాంటి సంస్థలు అక్కడ పెట్టుబడులు ఎట్లా పెడుతున్నాయి, కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు పెట్టుబడులు పెట్టట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ మనకి తెలంగాణ గవర్నమెంట్లో వచ్చేసరికి మనకి 144 సెక్షన్లు, మన హైదరాబాద్లో వచ్చేసరికి మొన్నటి దాకా 144 సెక్షన్లు, దాని తర్వాత మత కల్లోలాలు ఏంటంటే మన టెంపుల్స్ని వ్యాండలైజ్ చేసి అక్కడ ప్రొటెస్ట్లు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా దేనివల్ల అంటే గత 10 సంవత్సరాలు ఇక్కడ కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉంది. కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఏ రోజైనా హైదరాబాద్లో కానీ అంటే చుట్టుపక్కల ఏరియాలో కానీ ఒకటో రెండో ఇన్సిడెంట్స్ తప్ప ఎక్కడైనా మత కలహాలు జరిగాయా? దాదాపు నాది రికార్డ్స్ ప్రకారంగా ఓన్లీ 5% ఆఫ్ కమ్యూనల్ ఇష్యూస్ అనేది స్టేట్ మొత్తంలో ఉండేది ఎప్పుడైతే కేసీఆర్ గారు ఉన్న హయాంలో. కానీ ఇప్పుడు ఏదైతే హోమ్ మినిస్టర్ కమ్ చీఫ్ మినిస్టర్ కమ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అండ్ అక్కడ ఏదైతే మన జిహెచ్ఎంసీ మినిస్టర్ మున్సిపాలిటీ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, ఇప్పుడు ఇది కాస్త 35% పెరిగింది. ఏది ఓన్లీ కమ్యూనల్ ఇష్యూసే. దీనికి కారణం ఎవరో చెప్పన మిత్రులారా? రేవంత్ రెడ్డి గారు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. దీనికి కారణం ఎవరు తెలుసా? ఈ కాంగ్రెస్లో ఉన్న నేతలు దీనికి ప్రథమ కారణం. ఎందుకు విక్రమ్ ఇట్లా మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు మన స్లైడ్స్లో చూద్దాం. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చేసరికి 2023 ఎలక్షన్స్లో ఉన్న అప్ టు ఎలక్షన్స్ వరకు ఒక ఫైటర్గా చూసినాం. దాని తర్వాత రాహుల్ గాంధీ గులాం కింద చూసాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఆయన రీసెంట్గా ఒక మీటింగ్లో బహిరంగంగానే చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు, అక్కడ మన ఇంకోటి దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు, నేను బీజేపీలో స్టూడెంట్గా ఉన్నా, స్కూలింగ్ చేశా, దాని తర్వాత టీడీపీలో కాలేజ్ చేశా, ఇప్పుడు రాహుల్ గాంధీ కింద పనిచేస్తున్నా అంటాడు. ఒక సెంట్రల్ మినిస్టర్ అవని ఒక రాహుల్ గాంధీని ఆయన కింద పనిచేసాడు అంటే ఒక మాట ఎప్పుడైతే చెప్పిండో ఈయన వచ్చేసరికి ఎంతగా దిగజారాడో మనకు అర్థమైపోతుంది మిత్రులారా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని చూసేసరికి మనం ఒక ఫైటర్ కింద మనం చూసాం. ఆ ఫైటర్ కాస్త రాహుల్ గాంధీ లాంటి ఒక అన్మెచ్యూరిటీ పొలిటీషియన్ని ఆయన కింద పనిచేస్తున్నా అని చెప్తుంటే అసలు రాహుల్ గాంధీ ఏంది, రేవంత్ రెడ్డి ఎక్కడ? అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అట్లాంటి పొలిటీషియన్ ఇప్పుడు ఫైటర్ కాస్త ఆయన గులాం కింద ఎలా మారారంటే కాంగ్రెస్లో నిజంగా ఏ పార్టీలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పొలిటీషియన్ మా పార్టీలో ఉంటే బాగుండేది అని అనుకునే కొన్ని ఫైటింగ్ యాక్సెప్ట్ చూస్తుంటే అలా అనుకోవచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్లో దరిద్రానికి ఆయన వెళ్ళడం వల్ల ఇవ్వరండి. సీఎం హ్యాస్ నో వాల్యూస్. సీఎం హ్యాస్ నో వాల్యూస్ అంటే ప్రతిపక్ష పార్టీలోనే కాదు, ఇక్కడ స్వపక్ష పార్టీల్లోనే. ఇక్కడ ఈయనకి మంత్రి పదవి నేను ఆస్తులు అమ్ముకున్నా అని చెప్పేసి ఇందాక కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు రాజగోపాల్ రెడ్డి గారు. నేను ఆస్తులు అమ్ముకున్నా కాంగ్రెస్ పార్టీ గురించి, కానీ బయట నుంచి వచ్చిన బీఆర్ఎస్ నుంచి ఆయన బీజేపీ నుంచి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ టికెట్లు ఇచ్చి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. మరి మీరు కూడా బీజేపీ నుంచే వచ్చారు కదా సార్, జస్ట్ కొంత టర్మ్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి వచ్చారు. అండ్ ఇక్కడ వీళ్ళు టార్గెట్ చేసింది ఎవరినంటే ఇప్పుడు ప్రజెంట్ తుమ్మల గారిని, పొంగులేటి గారిని, జూపల్లి గారిని అండ్ ఇంకొకటి వచ్చేసరికి కడియం గారిని, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామందిని వీరు టార్గెట్ చేస్తున్నట్టు మనకు అనుకోవచ్చు. ఎందుకంటే కడియం వాళ్ళ కూతురికి వచ్చేసరికి అక్కడ పార్లమెంట్ టికెట్ ఇచ్చారు కాబట్టి, సో ఈయన టార్గెట్ చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి. అసలు నిజంగా ఈయన నమ్ముకున్న బూర నరసయ్య గౌడ్ని ఏం చేశారు? ఏదైతే ఎక్స్ ఎంపీ ఉన్నారో బూర నరసయ్య గౌడ్, ఈయన పార్టీలోకి ఆహ్వానించి బూర నరసయ్య గౌడ్ని పార్టీలోకి ఆహ్వానించి అక్కడ బూర నరసయ్య గౌడ్ని గెలిపించలేక వేరే పర్సన్ని తీసుకొచ్చి అక్కడ గెలిపించాడు ఈ మహామేధావి. అంటే కాంగ్రెస్ నుంచి ఉన్నాడు కాబట్టి గెలిపించారంటే ఒక పద్ధతి బాగుంటుంది. కానీ ఈయన చేసిన పాలిటిక్స్ ఏంటంటే ఈయనకి మంత్రి పదవి రావాలని చెప్పి ఈయన నమ్మి తీసుకొచ్చిన పర్సన్ని బూర నరసయ్య గౌడ్ని ఓడించడం జరిగింది. కానీ కర్మ ఫలితం ఎట్లుందంటే మిత్రులారా, ఈయనకి మంత్రి పదవి రాకుండా ఉంది. కానీ నిజంగా ఇక్కడ కాంగ్రెస్ అనేది వంచిన రాజకీయమా లేకుంటే ఏందా అని చూస్తే ఇక్కడ పొంగులేటి గారికి వచ్చేసరికి మంత్రి పదవి ఉంది, ఎంపీ అయినా ఈయనకి మంత్రి పదవి ఉంది. వివేక్ వచ్చేసరికి ఆయనకు మంత్రి పదవి ఉంది, వాళ్ళ అన్నకు వచ్చేసరికి ఎంపీ టికెట్ ఉంది, వాళ్ళ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ కూడా ఉంది. అండ్ తుమ్మల గారికి ఏం లేదు, ఒకటే మంత్రి పదవి ఉంది. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్లా ఫ్యామిలీ పాలిటిక్స్లోనే ఎక్కువ మందికి ఉన్నాయి. సో ఇలా బేస్ చేసుకొని
అసలు వివేక్ వెంకటేశ్వర స్వామి లాగే ఇచ్చారు, నాకెందుకు ఇవ్వరు అని చెప్పారు. అయితే వివేక్ వెంకట స్వామికి వచ్చి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. అంటే ఒక ఎస్సీకి మంత్రి పదవి ఇస్తే రాజగోపాల్ రెడ్డి గారికి కళ్ళమంటనా అని చెప్పేసి ఈరోజు నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారిని. ఎందుకు విక్రమ్ అంటే, ఇప్పుడు ఒక ప్రజాపాలకుడు ఒక సీఎంగా ఉండి ఈయనకి సొంత ఇంట్లోనే పోరుంటే, అసలు సొంత ఇంట్లో పోరున్నప్పుడు అసలు ఈయన ఎలా ట్యాకిల్ చేయగలడు ఈ సొసైటీని, ఈ గవర్నమెంట్? మన ఇంట్లో కూడా గొడవలు ఉన్నప్పుడు అసలు ఇలాంటి మన ఇంట్లో గొడవలు ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళి ఏం చేయగలం మనం? సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది అదే పరిస్థితి. సో ఇంట్లో రచ్చ వల్ల ఒకటి రాజగోపాల్ రెడ్డి వల్ల రచ్చ అయితే, ఇప్పుడు మంత్రులే అంటే ఇప్పుడు నాయకులే కాదు, నాయకుల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఈమె కూడా రేవంత్ రెడ్డి అనుకుంటా మాట్లాడుతుంది. ఈమె ఎవరో కాదు, కొండ సురేఖ వాళ్ళ కూతురు కొండ సునీతది. ఆమె కూడా ఇప్పుడు మాట్లాడుతుందంటే ఎంత రైట్స్ ఉండి ఒక సీఎంని పట్టుకొని అలా మాట్లాడగలరు? ఏ పార్టీలైనా ఇట్లా ఉంటుందా? కానీ ఆ కాంగ్రెస్ అనే ఒక ఫ్రీడమ్ గల పార్టీలోనే ఇలాంటి ఆనిముత్యాలని మనం చూస్తూ ఉంటాం. ఒక రేవంత్ రెడ్డి లాంటి ఫైటర్ని పట్టుకొని మొన్న ఈ వీళ్ళ సెక్యూరిటీని తీసిన వల్ల రేవంత్ రెడ్డి గారిని పాయింట్అవుట్ చేస్తున్నారు. అసలు వీళ్ళకి మంత్రి పదవులు అండ్ వీళ్ళకి సెక్యూరిటీలు ఇవ్వడానిక వీళ్ళకి ఓటేసింది అని చెప్పేసి తెలంగాణ ప్రజలు వచ్చేసరికి క్వశ్చన్ చేస్తున్నారు నెట్లలో. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మిస్టేకా, ఇక్కడ నేతలది మిస్టేకా అంటే నేతలది 100% మిస్టేక్. మీ ఇక్కడ ప్రజా పరిపాలన ఆల్రెడీ 10 సంవత్సరాలు వంచనకు గురి చేసి ఇప్పుడు మీకు అధికారంలోకి ఇచ్చారు. మీకు ఇచ్చిన దాంట్లో కూడా మీరు కూడా ఇప్పుడు చేస్తే మిమ్మల్ని కూడా గద్దదింపి ఇప్పుడు ఈసారి బీజేపీకి అధికారంలో వస్తుంది. 100% ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు బీజేపీ వైపే వీళ్ళందరూ కళ్ళు ఉన్నాయి. కానీ బీజేపీ వాళ్ళని కూడా ఇలాంటి పాలిటిషియన్ తీసుకుంటే సేమ్ ఇదే తీరు మళ్ళీ రిపీట్ అవుతుంది. అయితే ఇక్కడ పొంగులేటి గారికి సీఎం గారు నిజంగా బయాస్ ఉన్నారా అంటే 100% ఇక్కడ బయాస్ ఉన్నారు మిత్రులారా. నిజంగా పొంగులేటి గారికి బయాస్ ఉన్నారంటే 100% బయాస్ ఉన్నారు మిత్రులారా. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో వచ్చేసరికి 8 ఎమ్మెల్యే స్థానాలు తుమ్మల గారు ఇండివిజువల్ చరిష్మాతో గెలిచారు. అండ్ ఇంకోటి భద్రాచలంలో ఎమ్మెల్యే వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీతో గెలిచారు. అండ్ ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఖమ్మం డిస్టిక్లోనే, ఖమ్మం ఉమ్మడి జిల్లాలోనే పొంగులేటి గారి వల్ల గెలిచారు. అండ్ ఇంకొకటి వీళ్ళ మామయ్య సురేందర్ రెడ్డి గారు వచ్చేసరికి సురేందర్ రెడ్డి గారి వల్ల మహబూబాబాద్ జిల్లాలో పాలిటిక్స్ అనేది కూడా కీ ప్లే చేశారు. అంటే దాదాపు 20 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు 30 మంది ఎమ్మెల్యేలు వీరు ఇండివిజువల్గా గెలిపించిన ఒక సత్తా ఉన్న క్యాండిడేట్ కాబట్టి నిజంగా సీఎం గారు 100% బయాస్ ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చేసరికి 2 పార్లమెంటు స్థానాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గెలిపించుకున్నారు 2 ఎంపీలని. అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది 8 ఎంపీ స్థానాల్లో 2 ఎంపీ స్థానాలు పొంగులేటి గారు గెలిపించుకున్నారు. సో ఇక్కడ పొంగులేటి గారికి అర్ధబలం, అంగబలం అండ్ మరియు ఇక్కడ ప్రజల్లో ఉన్న చరిష్మా వల్ల తనని సీఎం గారు బయాస్గానే చూస్తారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొండ సురేఖ గారికి వచ్చేసరికి ఇక్కడ కొండ సురేఖ గారి విషయానికే వద్దాం. ఇందాక కొండ సునీత గారి వారు మనం మాట్లాడుతుందని మనం చూసాం. కొండ సురేఖ గారికి అక్కడ వరంగల్ వెస్ట్ ఉన్న ఎమ్మెల్యేతోనే పడదు, కడియం శ్రీహరితోనూ పడదు, బసవరాజ్ సారయ్యతోనూ పడదు, అండ్ అక్కడ గుండు సుధారాణితో పడదు, ఇంతమందితోనూ పడదు. అంటే తిను గెలిచిందే ఒక అదృష్టం కింద భావిస్తారు తప్ప ఇక అక్కడ సత్సమ్మతోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాగా ఒక 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలని ఒక తాటిపై తీసుకెళ్లే సత్తా ఉందా అంటే 100% ఉంది. కానీ ఇక్కడ కొండ మురళి గారు వచ్చేసరికి ముక్కుసూటు మనిషి. ఈయన ముందు మనసులో ఏముంటుందో అది మొత్తం చెప్పేస్తాడు. సో ఆ ముక్కుసూటితనం వల్ల అక్కడ రాజకీయం అనేది పై ఎత్తులు వేయాలి కాబట్టి అట్లాంటి చమత్కరమైన మాటలు ఆయన మాట్లాడలేదు కాబట్టి ముక్కుసూటితనం కాబట్టి ఆయనకి దూరంగానే ఉంటారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు. అండ్ మొన్న కూడా చూసాం మనకి నాయని వచ్చేసరికి కొండ సురేఖ దంపతులతోని కొండ మురళి దంపతులతోని ఎలా వ్యంగ్యంగా మాట్లాడింది. దాని తర్వాత మీనాక్షి నటరాజన్ దగ్గర వీళ్ళు ఎలా కంప్లైంట్ ఇచ్చారో కూడా మనం చూసాం. సో ఇక్కడ అసలు ఇక్కడ ఎవరు మారాల్సిందంటే ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం ఇంకొక 3 సంవత్సరాలు ఉంది. ఆల్రెడీ 2 సంవత్సరాలు వీళ్ళది అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల పరిపాలన డిపెండ్ ఆన్ ఇక్కడ ఉన్న రాజకీయ నేతల వలన అవుతుంది. ఈ రాజకీయ నాయకులు అంటే ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న హేమి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులే కానివ్వండి, ఈ పెద్ద మనిషికి రేవంత్ రెడ్డికి ఏమన్నా ఛాన్స్ ఇచ్చారనుకోండి, ఇది గెలిపోయినది మన వీళ్ళకి
మంచి సపోర్ట్ ఇచ్చి ఒక టీం లెక్క ఈయన చెప్పినట్టు గుంపు మేస్త్రి అన్నాడు కదా, ఈయన కింద క్రాఫ్ట్స్ ఏదైతే ఉందో ఆ క్రాఫ్ట్స్ సరిగ్గా బంద్ చేస్తే ఇక్కడ మంచి మూవీ అనేది రిలీజ్ అయ్యి ఒక మంచి మూవీ ఒక సినిమా డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్ లెక్క ఉన్నాడు ఆయన, ఆ సినిమాకి మంచి కాస్టింగ్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తే ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. లేకుంటే ఏంటది మార్పు కోరిందన్నారు కదా, ఇక్కడ మార్పు కాదు, మార్పుని బొందబెడతారు ఈ తెలంగాణలో. ఇది 100% ఇది మార్పుని బొందబెడతారు ఈ తెలంగాణలో. కాబట్టి నెక్స్ట్ పార్టీకి ఆల్టర్నేట్ చాయిస్ ఇస్తారా, లేకుంటే వీళ్ళు సెటరేట్ అయిపోయి కాంగ్రెస్కి మళ్ళీ ఇంకొక టర్మ్ వీళ్ళకి ఇస్తారా, లేకుంటే బీఆర్ఎస్కి మళ్ళీ ఏమైనా ఫ్లెచింగ్ అయ్యే ఛాన్స్ లెక్క వీళ్ళు బిహేవ్ చేస్తారు అనేది మనం చూడాల్సి ఉంది మిత్రులారా. సో మీ అభిప్రాయం ఏంది? ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది మిస్టేకా, మంత్రులది మిస్టేకా, లేకుంటే అసలు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ఉంటే బెటరా, వేరే పార్టీలో ఉంటే బెటరా అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.